కృష్ణకుమార్ గారు మరో అంశం ఏంటంటే రోజా ఎవరైతే ధర్మాన కృష్ణదాస్పై సిఈడికి ఫిర్యాదు చేశారో, ఎవరైతే ఆత్యపాత్య సిఇఓ ఉన్నారో ఆయన ఆడుదాం ఆంధ్ర పేరుతో మనం చాలా రోజుల నుంచి కూడా మనం చూస్తున్నాం మేడం. అంటే అంతకుముందు కూడా దీనికి సంబంధించి వార్తలు వచ్చాయి. బట్ ఇప్పుడు విచారణ సిఐడికి ఆయన ఫిర్యాదు చేశాడు. చాలా దగ్గరగా 100 కోట్ల రూపాయలు దీంట్లో అవినీతి జరిగింది అని చెప్పి చేశారు. వీళ్ళ మీద కూడా విచారణకు కూడా ఆదేశించారు అని చెప్తున్నారు. అంటే ఒక్కొక్కటిగా ఈవీఎం పగలగొట్టిన దగ్గర నుంచి ఎవరైతే ఆయన ఉన్నారో ఆయన దగ్గర నుంచి కూడా వరుసగా ఒకరి తర్వాత ఒకళ్ళు విచారణను ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే ఈ ఆడుదాం ఆంధ్ర అంటే పిల్లల యొక్క టాలెంట్ని వెలికి తీసే ఈ కార్యక్రమంలో కూడా అవినీతి చేయటం ఎలా చూస్తారండి? నేనైతే పెద్ద ఆశ్చర్యపోవట్లేదండి. ఏదో పాపం శ్రీశ్రీ గారు కాదేది కవితకు అనర్హం అన్నారు, కానీ కాదేది అవినీతికి అనర్హం అని రాసి ఉండాల్సింది ఆయన పాపం. అలా చేస్తున్నారు వీళ్ళు. ఇప్పుడు అసలు ప్రభుత్వం మారగానే ఫస్ట్ బయటకు వచ్చిందే ఆడుదాం ఆంధ్ర స్కామే ఫస్ట్ బయటకు వచ్చింది. ఎందుకు అది వెనక పట్టింది. ఆ తర్వాత విజయసాయి రెడ్డి గారు ఆ స్థానాన్ని ఆక్రమించారు. అది బాగా స్పీడ్ అందుకుంది. ఆ దేవాదాయ ధర్మాదాయ భూముల కుంభకోణం అది ఎక్కువ స్పీడ్ అయింది. ఆ స్పీడ్లో ఇది పక్కన పడిపోయింది. ఇక ఆ తర్వాత ఒక్కొక్కటిగా వస్తున్నాయి. ఎన్ని వచ్చినా ఈవీఎం బాక్సులు బద్దలు కొట్టినా అందులో పాములు ఉన్నా కానీ బద్దలు కొట్టడానికి వీల్లేదు. పాములు ఉన్నాయని చెప్పుకున్నారు. సరే, ఇక వాళ్ళు ఏదో ఒకటి చెప్పుకోవాలి కదా. ఇప్పుడు ఈ స్కాములన్నీ కక్ష సాధింపు చర్యలు అనటానికి కూడా వీల్లేదు. ఎందుకంటే ఆధారాలు ఉన్నాయి కదా. ఇప్పుడు ఆధారాలు లేకుండా అరెస్ట్ చేసిన కేసులో చంద్రబాబు నాయుడిని 52 రోజులు జైల్లో ఉంచితేనే ఆయన మీద అవాకులు చవాకులు పేలారు. చివరికి ఆధారాలు లేకనే కదా కేసు పోయింది. ఆధారాలు ఉంటే ఒక్క రోజు శిక్ష అయినా పడకుండా ఉంటుందా? లేదు, ప్రజలకు అర్థం కాకుండా ఉంటుందా? అందుకే మీరు ఇలాంటి కుప్పిగంతులు వేశారు కాబట్టి మిమ్మల్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టారు ప్రజలు. అయితే ఈ ఆడుదాం ఆంధ్ర స్కామ్లో రోజా, ధర్మాన కృష్ణదాసు ఇంకా ఉన్నారు చాలామంది. వీళ్ళందరూ కలిసి పిల్లలకి క్రికెట్ కిట్లు ఇచ్చే దగ్గర నుంచి క్రికెట్ బ్యాటు 7,500, బాలు 850 రూపాయలు. ఆ బాలు ఇప్పుడు మనము 6 బంతులు కొంటే కూడా 150 రూపాయలకు 6 బంతులు వస్తాయి. అట్లాంటిది ఒక్కొక్క బంతి 750. ఇప్పుడు మీరు మధ్యాహ్న భోజన పథకంలో కోడిగుడ్డు పెట్టండి అంటేనే మీకు మనసు ఒప్పదు. 5 రూపాయలు గుడ్డు పెట్టడానికి ఏడుస్తారు మీరు. అలాంటిది 700 రూపాయలు 750 రూపాయలు పెట్టి బాల్ కొనిచ్చారంటే మేము నమ్మాలి. నకిలీ ఇన్వాయిస్లు తీసుకొని బిల్లులు డ్రా చేసి ఇక వీళ్ళు ఇది చేశారా అది చేశారా ఆర్థిక అరాచకత్వానికి ఇక అద్దు ఆపు లేకుండా చేశారు. ఈ ఆడుదాం ఆంధ్రాలో కనీసం ఒకళ్ళు బ్యాట్ పట్టుకొని బ్యాటింగ్ చేయబోయి ఒక మంత్రి కింద పడ్డాడు. ఇంకొక ఆయన బ్యాడ్మింటన్లోనూ దేంట్లోనూ ఆడుతూ వచ్చి రోజా మీద పడ్డాడు. అవును, ఇట్లా అసలు ఎన్ని విన్యాసాలు చూడాలో అన్ని విన్యాసాలు చూసేసాం దాంట్లో. సరే, ఈ విన్యాసాలు చూడలేని విన్యాసాలు చూపించారు, బాగానే ఉంది. కానీ మరి అవినీతి మరకలు కూడా వేయడం ఎంతవరకు కరెక్ట్? జనాలందరూ మొహాన తెల్లసున్నం కొట్టిన భవిష్యత్తు ఆడుకోవడం దరిద్రం అండి. వాళ్ళ నైపుణ్యాలు వెలికి తీయాలి అని అనుకుంటే మీరు పిల్లల దగ్గర కూడా ఇప్పుడు గుడి బడి అని మనకు సామెత ఉంది. ఏంటి అంటే ఇప్పుడు బ్రాందీ షాప్ ఉంది, గుడి దగ్గర బడి దగ్గర పెట్టొద్దు అంటారు, నువ్వు మిగతా ఎక్కడన్నా పెట్టుకోండి అంటారు. మీరు ఇలాంటి అవినీతి చేసేటప్పుడు కనీసం పిల్లల విషయం, చదువుల విషయం, వాళ్ళ ఆటల విషయం, వాళ్ళ పాటల విషయం, పిల్లల దగ్గర కూడా మీరు కక్కుర్తి పడకుండా ఉండలేకపోయారు అంటే మీరు ఏ నీచ స్థాయికి వెళ్ళారో అర్థమైపోయింది. ఇది మట్టుకు సిఐడి విచారించేదే. ఆ ప్రసాద్ గారు ఎప్పటి నుంచో మొత్తుకుంటున్నాడు, ఆయన మాటను పట్టించుకోలే. ఇప్పుడు ఎంతమందినని ఒకేసారి ఎంతమంది మీద చర్యలు తీసుకుంటారు చెప్పండి, విచారణ చేస్తారు చెప్పండి. విచారణ సంస్థలకు కూడా వాళ్ళకి ఉండేది టైం 24 గంటలే కదా. వాళ్ళు కూడా బోలెడు కేసులు ఉంటాయి. మళ్ళీ 1 by 1 చేసుకుంటా వస్తుంటే ఇప్పుడు వీళ్ళది ఇప్పుడు లిస్టింగ్ అయినట్టుంది ఈ ఆడుదాం ఆంధ్ర కేసు. మనం కూడా ఇంకోటి అండి, ఆడుదాం ఆంధ్రలో అలాగా క్రికెట్ టీం లాగా 11 మంది వీళ్ళకి కూడా
11 మంది ఉన్నారు. పైగా వీళ్ళు ఏంటో పెద్ద సొద్దుపూసల్లాగా కబుర్లు చెప్పారు మొన్నటిదాకా. ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళకి కేసులే, గెలిచిన వాళ్ళకి కేసులే. అసలు ఈ పరిస్థితి ఎట్లా ఉంటుందంటే చనిపోయిన వాళ్ళు జనాభా లిస్టులో లేని వాళ్ళ మీద కూడా కేసులు ఉంటాయా అనిపించేంత దారుణంగా చేశారు గత 5 సంవత్సరాల్లో. ఈ ప్రాసెస్లో ఇంకా అసలు ఒక స్కామ్ బయటికి రావాలండి నా దృష్టిలో అయితే. ఈ స్కాముల కంటే పెద్ద స్కామ్ అదేంటంటే, ఇప్పుడు వృద్ధాప్య పెన్షన్లు ఇచ్చారు కదా. అవునండి. అందరికీ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు ట్రాన్స్ఫర్ అయినాయి. ఒక్క వృద్ధాప్య పెన్షన్ల మట్టుకు బ్యాంక్ అకౌంట్లో ట్రాన్స్ఫర్ కాకుండా ఎవరి చేతికి డబ్బులు ఇచ్చేవాళ్ళు. ఎవరు ఇచ్చేవాళ్ళు? వాలంటీర్లు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఒక ఊర్లో ఒక 2000 మంది వృద్ధులు ఉన్నారు. ఆ 2000 మంది వృద్ధులకి పెన్షన్ల కోసం అని చెప్పి మీరు డబ్బులు డ్రా చేస్తా వచ్చారు. వాళ్ళల్లో మీరు డబ్బులు ఇవ్వని వృద్ధులు కూడా ఉన్నారు, అసలు లేని వృద్ధులు కూడా ఉన్నారు. అలాంటివన్నీ మీరు పక్కకేసేసుకున్నారు, నొక్కేశారు. ఇది గనక దీని మీద కూడా ఎంక్వైరీ కావాలండి. దీని మీద కూడా ఎంక్వైరీ కావాలి. దీని మీద ఎంక్వైరీ కావాలి. ఎందుకంటే వీళ్ళు ఉద్దేశపూర్వకంగానే వాళ్ళకి బ్యాంక్ అకౌంట్లో వేయకోకుండా చేతికి తీసుకెళ్ళి ఇచ్చారు. పైగా చేతికి తీసుకెళ్ళి ఇవ్వడంలో ఇంకో కుట్ర కూడా ఏముందంటే, ఇప్పుడు ఈ వృద్ధాప్య పెన్షన్లు ఇచ్చిన ముసలి వాళ్ళకి మేమే తిండి పెడుతున్నాం కాబట్టి మీకు ఆ డబ్బులు ఎందుకని డబ్బులు తీసుకొని అవి తీసుకెళ్ళి మందు తాగిన కొడుకులు ఉన్నారు. అర్థమైందిగా మీకు? ఒకవేళ ఇవ్వకపోతే ముసలి కొట్టిన కేసులు కూడా ఉన్నాయి. అంటే ఏ రకంగా చూసినా ప్రభుత్వము ఈ చేత్తో డబ్బులు ఇచ్చి ఈ చేత్తో ఖర్చు పెట్టించింది వాళ్ళ చేత. అది కూడా దేనికి? ఎక్కువ శాతం మద్యపానానికి ఖర్చు అయింది. ఈ మద్యపానానికి ఖర్చు అవ్వడం వెనక మళ్ళీ అది కూడా 1,00,000 కోట్లకు పైన మళ్ళీ అది కూడా కుంభకోణమే కదా, డిజిటల్ పేస్ లేకుండా. అందుకే డిజిటల్ పేమెంట్లు లేకోకుండా చేయగలిగే అవకాశం ఉంది కాబట్టి అందరినీ మందు తాగేటట్లుగా ప్రోత్సహించారు. ఆడుదాం ఆంధ్ర ఎట్లాగో తాగుదాం ఆంధ్ర అని చేసేసారు ఆంధ్రప్రదేశ్ని. చేసేసి డబ్బులు బాగా వెనకేసుకున్నారు. ఆ వెనకేసుకున్న డబ్బులు ఇప్పుడు బంగారపు బిస్కెట్ల రూపంలో లేదు అనుకుంటే, ఆ దేవేందర్ రెడ్డి ఇంట్లో 65 కేజీలు బంగారం ఎట్లా దొరుకుతుంది చెప్పండి? ఎవరైనా మామూలుగా సామాన్యులు ఎవరైనా 1 కేజీ బంగారం కొనగలిగారా? ఓ మాదిరి వాళ్ళు కూడా కొనలేకపోయారు కదా. పెద్ద పెద్ద జాబులు చేసేవాళ్ళు, గవర్నమెంట్ జాబులు చేసేవాళ్ళు కూడా కొనలేకపోయారు. 65 కేజీలు బంగారం ఆయన ఇంట్లో బంగారపు కడ్డీలు దొరికినాయి. మరి ఇట్లా ఏ రకంగా చూసినా సరే దోచుకోవటం, దాచుకోవటం, దేశాలు దాటి తరలించటం, ఈ 3 స్టెప్పుల్లో అవినీతి జరిగింది. దీన్ని నిరూపించగలగాలి. ఇప్పుడు నా బాధ ఏంటంటే, ఈ దొంగలను పట్టుకోవడం సంగతి ఎలా ఉన్నా, ఈ దొంగలను పట్టుకునే ప్రాసెస్లో పరిపాలన కుంటుపడుతుందేమో, ప్రజలకు పరిపాలన అందదేమోనని నా భయం. అలా అని అవసరం అనుకుంటే కొత్త స్టాఫ్ని వేసుకునైనా సరే వీళ్ళు అంత మట్టుకు చూడాల్సిందే. ఒక్కొక్కళ్ళని చట్ట ప్రకారం ఉరికిచ్చి వాళ్ళకి శిక్షలు పడాల్సింది. ఓకే, ఆ శిక్షలు పడకపోతే కనీసం ప్రజలకు నమ్మకం రాదండి. రాజకీయ నాయకులు అంటే అసహ్యం పుట్టిపోతుంది. ఇవాళ ఎవరన్నా స్వచ్ఛందంగా రాజకీయాల్లో చేరతాము అంటే వాళ్ళని ఒక ఎట్లా అంటే, వీడు ఏ ఉద్దేశంతో రాజకీయాల్లోకి చేరాలనుకుంటున్నాడు? వీడు డబ్బులు సంపాదించడానికి రాజకీయాల్లో చేరాలనుకుంటున్నాడా? లేకపోతే బ్లూ ఫిల్ములు చూడటానికి రాజకీయాల్లోకి వెళ్ళాలనుకుంటున్నాడా? అమ్మాయిలను వేధించడానికి రాజకీయాల్లోకి వెళ్ళాలనుకుంటున్నాడా? భార్యలను వదిలేసేసి ఇంకో పెళ్లి చేసుకోవడానికి రాజకీయాల్లోకి వెళ్తున్నాడా? ఇలా ఇన్ని రకాల ప్రశ్నలు వస్తున్నాయి. అంటే ఇవన్నీ కూడా రాజకీయ నాయకులు చేస్తున్నారు కాబట్టి ప్రజలు ఆ విధంగా లేకపోతే మనం ఎందుకంటామండి? ఇప్పుడు ఒక టంగుటూరు ప్రకాశం పంతులను లేకపోతే ఇంకొకళ్ళని మనం ఎందుకు అనలేదు? వాళ్ళందరినీ దామోదరం సంజయ్ గారు లాంటి వాళ్ళని అంటున్నావా మనం కూర్చొని? దువ్వాడ శ్రీనివాసని ఎందుకంటున్నాము? విజయసాయి రెడ్డిని ఎందుకంటున్నాము? మరి ఉద్యోగస్తులు కూడా బోల్డ్ మంది ఉన్నారు. శాంతిని ఎందుకు మాట్లాడాము మనము? చాలా మంది గవర్నమెంట్ ప్లేడర్లు ఉన్నారు. పొన్నవేలు సుధాకర్ రెడ్డిని ఎందుకు మాట్లాడుతున్నాము? ఆ శైలేష్ రెడ్డా శాంతి భర్త, రెండో భర్త మదన్ మోహన్ అండి. అసలు భర్త మదన్ మోహన్ రెడ్డి. ఇంకొక ఆయన ఉన్నాడు కదా గవర్నమెంట్ ప్లేడర్. అవునండి, ఆయన కూడా రెడ్డి గారే. ఆ రెడ్డి గారు కలిసే స్కామ్ చేశారు. అది అందుకని ఏది ఏమైనా సరే ఏ స్కాము ఏ స్కీము బయటకు వస్తుందో తెలియదు, కానీ పాము పుట్ట పగిలినట్టు రోజుకు ఒకటి వస్తానే ఉంటాయి. మనము డైలీ సీరియల్ లాగా చూసుకోవడం తప్పితే మనకి కాలక్షేపం కాదండి. నేను ఒకటి అనుకున్నానండి, 5 సంవత్సరాలు అయిపోయింది, ఏముండదులే, మనం జనం కోసం ప్రజలకి ఇలా వీటి గురించి చెప్పొచ్చు, కొత్త ఇది ఏదన్నా అంటే గవర్నమెంట్కి ఉపయోగపడి కంపెనీస్ వచ్చాయి ఇలాంటివి ఉన్నాయి అని మాట్లాడుకోవచ్చు అనుకున్నానండి.
అయిపోయిన తర్వాత దగ్గర నుంచి కూడా మళ్ళీ అదే మాట్లాడాలి, చాలా మళ్ళీ వాళ్ళ దరిద్రాల గురించే మాట్లాడాల్సి వస్తుంది నిజంగా. అప్పుడు మాట్లాడే స్వేచ్ఛ లేదు, ఆ, ఇప్పుడు మాట్లాడే స్వేచ్ఛ వచ్చింది, అంతకంటే ఏం లేదు. కానీ ప్రజలు తెలుసుకోవాలి, ప్రజల్లో మార్పు వచ్చింది, వాళ్ళు కూడా దీనికి సంబంధించి ఎవరేంటనేది. మొన్న గెలుపు తెలుగుదేశాన్ని కాదండి, కూటమిది కాదు నా దృష్టిలో, ప్రజలదే ప్రజా విజయం అంటారు. ప్రజలదే, అది ప్రజా విజయం. అందుకని ఈ ప్రజలు సంపాదించుకున్న విజయాన్ని వాళ్ళకి మంచి పరిపాలన అందివ్వటమే తెలుగుదేశం పార్టీ కర్తవ్యం. ఈరోజు జనసేనది కావచ్చు, తెలుగుదేశం పార్టీది కావచ్చు, బీజేపీ నామినల్ అనుకోండి, ఏదైనా ఈ ఇద్దరు కలిసి ప్రజలకు మటుకు న్యాయమైన పరిపాలన మటుకు ప్రజలకు అందించాల్సిందే. ఇలాంటి చీడ పురుగులను ఏరేయాల్సిందే.